పడుకొని ఇప్పుడే లేచిండు. కానీ ఒళ్ళు అయితే అసలుకి మామూలు కాలట్లే, ఒళ్ళు ఫుల్ హీట్ ఉంది. మళ్ళీ సిరప్ పోసిన. హాయ్ అండి, అందరికీ నమస్తే. దీవెన్ బాబుకి కొంచెం ఇవన్నీ కూడా ఇట్లా గౌదబిల్లలాగా అయినాయి కదా. నిన్న మీకు ఆల్రెడీ వీడియోలో చెప్పినాము. అందరూ జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా చూసుకోండి అని కూడా చెప్పినారు. ఇప్పుడు అంటే మా కామెంట్లో కూడా చాలామందికి, మా పాపకి మా బాబుకి కూడా అయినవి. అంటే ఇప్పుడు మన అందరికీ అంటే సీజన్ ఏమో ఒక్కొక్క సీజన్లో ఒక్కొక్కటి వస్తూ ఉంటాయి కదా, పిల్లలకి మరి ఎక్కువ వస్తూ ఉంటాయి అన్నమాట. అందరూ కూడా ట్యాబ్లెట్లు వేసుకోండి, యాంటీబయాటిక్ వేస్తే కొంచెం 4 days 5 days టైం పడుతుంది అని చెప్పి అందరూ కూడా కామెంట్లో చాలామంది చెప్పినారు. చాలా థ్యాంక్స్ అండి మీ విషెస్కి. అంటే మా దీవెన్ బాబు తొందరగా రికవర్ అవ్వాలని చెప్పి చాలామంది విష్ చేశారు. చాలా థ్యాంక్స్ అండి. అలాగే మన వీడియో చూసే వాళ్ళు ఎవరైతే పాప ఎవరైతే బాబు వాళ్ళకి కూడా అయినాయో వాళ్ళు కూడా తొందరగా తగ్గాలని నేనైతే కోరుకుంటున్నాను. అంటే పిల్లలకి ఇప్పుడు సీజన్ అంట, చాలామందికి వచ్చినాయి, చాలామంది కూడా చెప్తున్నారు కొంచెం జాగ్రత్తగా. అంటే ఇక మనం అవి వచ్చిన తర్వాత ఇక మనం రాకముందు ఏం చేయలేము. కాకపోతే ఇక వచ్చిన తర్వాత దాన్ని కొంచెం కేర్ చేసుకొని తగ్గించుకోవడమే. ఇంకా అంతే, అది మనం ఏం చేయలేము అనమాట. అయితే ఇంకా ఈరోజు ఇంకా మా దీవెన్ బాబుకి అంటే అదొకటే కాదండి, ఫుల్ ఫీవర్ కూడా ఫుల్గా వస్తుంది. నిన్న వచ్చింది ఈవినింగ్, మళ్ళీ నైట్ తెల్లవారుజామున వచ్చింది, మళ్ళీ నైట్ వచ్చింది. సిరప్ పోస్తూనే ఉన్నా. మళ్ళీ ఇప్పుడు వచ్చింది. మార్నింగ్ కొంచెం లేచిండు కానీ పాపం లేచి కొంచెం టిఫిన్ చేసిండు కానీ ఇంకా ఏమీ తినలేదు. ఇంకా ఫీవర్ బాగా ఒళ్ళంతా కాలిపోతుంది. మళ్ళీ సిరప్ పోసిన మార్నింగ్. ఇంకా వాళ్ళమ్మ అక్కడే ఉంది దీవెన్ బాబు దగ్గరే. ఇంకేం అమ్మ ఇలా ఏమి వంట అంటే ఏం వంట ఏం చేయలేదు. ఇంకా నేనే వంట చేసి కర్రీ అంటే కొంచెం ఈజీగా ఉంటుందని గోరుచిక్కుడుకాయ ఉంటుందా, గోరుచిక్కుడుకాయ ఫ్రై అయితే కొంచెం ఈజీ చేసేసాను. అలాగే పచ్చిపులుసు కూడా చేశాను అనమాట. పచ్చిపులుసు కూడా కొంచెం అడిగా ఉమాను ఎట్లా చేయాలి ఏంటంటే జస్ట్ చెప్పింది, ఇంకా చేసేసినాను. ఇప్పుడైతే ఇంకా ఉమాను దీవెన్ బాబు ఇక్కడే ఉన్నాడు పడుకొని. ఇంకా ఏం తినలేదు దీవెన్. చూపిస్తాను. అదిగోండి పడుకొని ఉన్న లైట్ అదిగోండి. దీని పాపం ఇప్పుడే పడుకొని ఇప్పుడే లేచిండు. కానీ ఒళ్ళు అయితే అసలుకి మామూలు కాలట్లే, ఒళ్ళు ఫుల్ హీట్ ఉంది. మళ్ళీ సిరప్ పోసిన. పిలుస్తూ ఉండు నేను లోపల, అక్కడ బయట ఉంటే. నేను ఒంట్లో బాగాలేకపోతే ఇంకా ఉండాలి, నాన్న ఉండాలి. నాన్న లేకపోతే ఇంకా ఎట్లా ఉంటుంది. చిన్నప్పుడు కూడా అంతే. ఇప్పుడు ఏం తినలే పాపం. ఏం తినకపోతే అట్లా నీరసం వస్తుంది. మళ్ళీ ఇడ్లీ, బ్రెడ్, పాలు ఏం తింటాడు డాడీ? తినబుద్ధి కావట్లేదు అంటే ఇప్పుడు జ్వరం వస్తే ఇక అట్లే ఉంటుంది. ఏం తినబుద్ధి కాదు. కొంచెం జ్వరం గుంజుకొని జ్వరం తగ్గితే తినబుద్ధి అవుతుంది. అప్పుడు ఆకలి అవుతుంది కదా. తలకాయ మసిలిపోతుంది. తడి క్లాత్ పెట్టేసినాం. ఆయన ఒళ్ళు కూడా పెట్టాలి, పెట్టనీయడు. పెడతానే తీసుకొచ్చినది, తుడుస్తా అని తీసుకొస్తే వద్దనన్నాడు. పెట్టాలి డాడీ, ఒళ్ళు కూడా పెడితేనే మంచిగా జనం. అక్కడ ఒక్కతే పెడితే సరిపోద్దా? ఇదంతా పెడితే చలి పెడుతుంది అంట. చల్లగా ఇక మరి పెట్టేది ఆ కూల్ అనడానికి బాడీ టెంపరేచర్ తగ్గుతుంది నీకు, హీట్ అనేది. మా దీవెన్ బాబు ఇట్లా పడుకుంటే నాకు అసలుకి నేను తట్టుకోలేను, చూడలేను. డల్లుగా ఎప్పుడు యాక్టివ్గా ఉంటాడు కదా. నిన్న ఇంకా కళ్ళు ఎర్రగానే స్కూల్ నుంచి వస్తాక పడుకుంటూ బస్సులో పడుకుంటూ మరి ఏమో కానీ ఇంకా కళ్ళు ఇట్లున్నాయి, ఎర్రగా అయిపోయి డల్లుగా ఉన్నాడు. దిగేటప్పుడే బస్సు దిగేటప్పుడే డల్లుగా ఉన్నాడు. ఏం తింటో చెప్పు, చేస్తాను. అసలు ఏం తినవా? పాలు, జ్యూస్ ఏమన్నా? యాపిల్ ఉన్నాయి, జ్యూస్ ఏమంటారు? యాపిల్ జ్యూస్, ఆరెంజ్ జ్యూస్, నిప్పులు ఉన్నట్టే ఉన్నాయి చేతులు. బత్తాయి జ్యూస్ కొంచెం అంటే ఎనర్జీ వస్తుంది. ఫుల్ కాలుతున్నాయి కాళ్ళు చేతులు. అందుకే జ్వరం కొంచెం జారితే తినబుద్ధి అవుతుంది. జ్వరం ఉన్నప్పుడు తినబుద్ధి అవ్వదు. ఇదంతా రెండు వైపులు వచ్చినాయి, వస్తాయి. ఇక ఒక సైడ్ వచ్చిందంటే 2 సైడ్లు వస్తాయి.
అంటుకుంటుందన్నా అక్కకు కూడా వస్తుంది. అక్కని ఇందులోకి రావద్దని బెడ్రూమ్లోకి అక్కకు కూడా వస్తుంది అని అంటుంది. రావద్దంటే మరి ఎట్లా? అక్క ఎక్కడ ఉంటుంది? నా దగ్గరికి అంటుకోవద్దని. రావద్దని చెప్తలే, రావద్దని రాకు. మ్యాక్సిమం ఎవరికి వచ్చినా నేను వద్దని చెప్తాను. దగ్గరికి దగ్గు వచ్చినా, జలుబు వచ్చినా, జ్వరం వచ్చినా ఒకరి దగ్గర ఒక్కొక్కరికి రావద్దనే చెప్తా. కానీ మీరు ఊరుకోరుగా. ఇప్పుడు అక్కడ రాగానే నీ కాడికి రాకుంటుంటుందా? ఉండలేదు. బస్సు దిగటంటూనే అడుగుతుంది, తమ్ముడికి తగ్గిందా ఎట్లుందని. ఇంత లావు కనిపిస్తుంది కదా. ఇదంతా ఇగో చూడండి, ఇక్కడ చూడండి. అసలు ఇంత బుగ్గలు ఉండనే ఉండవు వీడికి. ఇదంతా చూడండి, ఇక చెవ్వెనక పెదవికి ఏమైంది? హీట్ వల్ల ఇట్లా పొక్కినట్టు అయింది పొట్టు. ఇదేంది? అది కూడా అంతే, ముక్కు పెదవి అంతా. కాదు, కళ్ళు కూడా రెడ్. పెట్టది చేతిలో పెట్టినా ఇక్కడ మొత్తం ఇంకా అయితే ఇక అంతే. 4 days దాకా ఉంటాయంట. చాలామంది కామెంట్ పెట్టారు. అవునా? నేను చూసా ఆల్రెడీ. ఎవరికి 2-3 చూసిన ఈ సీజన్లో. ఇప్పుడు వస్తున్నాయి అంటే ఇవి చాలామంది. మా పాపకు పిల్లలకే రావాలా? ఇవి చిన్నప్పుడే వస్తాయి. మరి మనకు కూడా వచ్చినాయి. నీకు గుర్తుందో లేదో, నాకైతే వచ్చినాయి. నేను అప్పుడు వస్తే ఈ పట్టీ వేసుకున్నా. డాక్టర్ పిచ్చి తిట్టిండు. ఎవరు చేసుకోమన్నా నేను. ఇదన్నమాట. వద్దు, చాలా వద్దు. బ్రెడ్ పాలు తిను, మంచిగా ఉంటుంది. పాలల్లో బ్రెడ్ తింటే ఏం కాదు. కొద్దిసేపు అయినాక జ్వరం కొంచెం తగ్గాక తగ్గుతుంది. ఈ ఫీవర్ కూడా ఇక నొప్పికి లేకపోతే దానికో ఇక వస్తూనే ఉంటుంది. ఇక మనం ఇక టెన్షన్ పడాల్సిన అవసరం లేదు మామూలుగా. కానీ వాళ్ళు తగ్గి క్యూర్ అయ్యేదాకా మనకి ఎట్లా ఉంటుంది. కాలుతున్నాయి, అందుకే తూడుస్తా అంటున్నా నేను. నాప్కిన్ తోటి ఇట్లా చూడ్చింది అనుకో, నీకు కొంచెం హీట్ తగ్గుతుంది. చూడు, నాప్కిన్ వేడిగా అయింది. ఎక్కువ వేడిగా ఉన్నప్పుడు ఇట్లనే చేయాలి. నవ్వుతూనే ఉంటాడు నీ దంగాడు. ఎంత అయినా సరే, ఎంత నొప్పి వచ్చినా, ఎంత జ్వరం వచ్చినా నవ్వుతూనే ఉంటుంది ఆ ఫేస్. ఎవరిదానా ఈ చంద్రమామ అంటారు ఊరికే. దేనికైనా నవ్వుతూనే ఉంటావు అతను అని. కాలుతాను డాడీ, నీ కాలు నా కాలు కానింది. ఉండు 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 పక్కన. ఇక అంతే. నన్ను ఎట్లా చేసేవాడు చిన్నప్పుడు. వామ్మో, అస్సలు మెసేజ్ ఇచ్చేవాడు. జ్వరం వచ్చినా, ఇంకా జ్వరం వచ్చిందంటే నాకు వచ్చినట్టే. మొన్న కూడా అంతేగా. ఏది మొన్న ప్లేట్లెట్స్ పడిపోయినప్పుడు అస్సలు కనుక బోనియాడు ఎక్కడికి. ఇక్కడ చేస్తావా? ఏం కాలేదు, తగ్గిపోయిందా డాడీ? ఏం కాదు. మెయిన్ ఇది తినాలన్నా ఇట్లా వస్తుందండి ఇక్కడ. ఇక నావలింకి వచ్చినా ఇట్లా ఇట్లా రావట్లే అంటాడు అనడానికి. ఓకే దీపన్, ఏం కాదు, తగ్గిపోయింది. మనిద్దరికి తేడా వచ్చింది. నీకు వచ్చిందని నాకు వచ్చింది, నాకు వచ్చిందని నీకు వచ్చింది. ఏంటిది? ఆవలింత
ఎప్పుడు అంతే దీవెన నా దగ్గర ఉన్నప్పుడు నాకు వస్తే దీనికి వస్తే దీనికి వస్తే నాకు వస్తే ఏమంటే ఎప్పుడు అదే అంటాడు. టీ షర్ట్ ఏది తడిసింది ఈ కాలుకి పెట్టిన ఈ కాలుకి పెట్టిన ఇందాక పెడతా అంటే తడిగి ఉన్నప్పుడు నువ్వు వద్దన్నావుగా మరి. ఓకే మరి కాసేపు పడుకో, జ్వరం కొంచెం జారేంత వరకు. నేను వస్తాను. ఎక్కువ ఎగిరితే నీకు అలసిపోతావు మళ్ళీ. నేను వస్తాను. నేను నా చేయి మీద పడుతున్నాను. నిద్రపోయినాం అనుకో, సిరప్ తాగినాక 1 అవర్ వాటర్ ఒక గ్లాస్లో పెట్టినా నువ్వు కడుగుతున్నావని. కొబ్బరి నీళ్ళు తాగుతావా? వద్దు, జ్వరం మీద కొబ్బరి నీళ్ళు వామిటింగ్ లాగా అవుతుంది. జ్వరం తగ్గితే కొంచెం నీరసం ఉన్నప్పుడు తాగచ్చు. తాగుతుంది చాలా ఎక్కువ వద్దు మళ్ళీ. వద్దా? ఇంతసేపు నేను వాళ్ళ నాన్న అన్నం తినేంతసేపు నేను కొంచెం తినేసి వచ్చిన రావదవ్వా. మళ్ళీ నేను అన్నం తింటే మళ్ళీ పిలిచిండు నాన్న అని. ఇది పెట్టండి తలకి పెట్టాలి. అది పెడితేనే కొంచెం కూల్ అవుతుంది. పెట్టుకో నాని. అవి బాగా నొప్పి వస్తుంది. ఆ నొప్పికి అంతంత జ్వరం వస్తుంది.